16వ అధ్యాయము స్తంభదీప ప్రశంస. వశిష్ఠుడు చెబుతున్నాడు, ఓ రాజా, కార్తీక మాసము దామోదరుని అత్యంత ప్రీతికరమైన మాసము. ఆ మాసమందు స్నాన దాన వ్రతాదులను చేయుట, సాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యమను. ఎవరు కార్తీక మాసమందు తమకు శక్తి ఉన్న దానము చెయ్యరో అట్టి వారు చక్రవర్తిగా రౌరవాది నరక బాధలు పొందుదురు. ఈ నెల దినములు తాంబూల దానము చేయువారు చక్రవర్తిగా పుట్టుదురు. ఆ విధముగానే నెల రోజులలో ఏ ఒక్క రోజు విడవకుండా తులసి కోట వద్ద గాను భగవంతుని సన్నిధిని గాని దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించుటయేగాక వైకుంఠ ప్రాప్తి కలుగును. కానీ కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించి భగవంతునికి సన్నిధియందు ధూపదీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారికేళ ఫలదానము చేసిన ఎడల చిరకాలము నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానము కలుగును. సంతానము ఉన్నవారు చేసినతో సంతాన నష్టము జరుగును. చేసినచో సంతాన నష్టము జరుగును. పుట్టిన బిడ్డల చిరంజీవులై ఉందురు. ఈ మాసములో ధ్వజస్తంభమున నందు ఆకాశ దీపము నుంచిన వారు వైకుంఠమునకు సకల భోగ భాగ్యములు అనుభవింతురు. కార్తీక మాసమంతయు ఆకాశ దీపముగా స్తంభదీపము గాని ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులు సకల ఐశ్వర్యంలో కలిగి వారి జీవితము ఆనందదాయకమగు. ఆకాశ దీపము పెట్టువారు శాలిధాన్యం గాని నువ్వులు గాని ప్రమిద అడుగున పోసి దీపం ఉంచవలెను. దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టని వారికి లేక దీపం పెట్టిన వారికి పరిహాసమాడు వారికి చుంచు జన్మం ఎత్తుదురు. ఇందులో ఒక కథ కలదు, చెప్పదను వినుము. దీపస్తంభము విప్రుడగుట. ఋషులలో అగ్రగణ్యుడు పేరొందిన మతంత మహాముని ఒకచోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలోనొక విష్ణు మందిరాన్ని కూడా జన్మించుకొని నిత్యము పూజలు చేయుచుండెను. కార్తీక మాసములో ఆ ఆశ్రమము చుట్టుప్రక్కల మొక్కులు కూడా వచ్చి పూజలు చేయుచుండిరి. వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి కడుభక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళుచుండేవారు. ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూచి, ఓ సిద్ధులారా, కార్తీక మాసములో హరిహరాదులను ప్రీతి కొరకు స్తంభదీపము నుంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరికీ తెలుసు విషయమే కదా. రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి. హరిహరాదుల ప్రీతి కొరకు ఈ విషయమే ఆలయానికి ఎగుదురు. ఆ స్తంభము పాతి దానిపై దీపమును పెట్టుదము. కావున మనమందరము అడవికి వెళ్ళి నిడుపాటి స్తంభము తోడుకొనిద్దాము రండు అని పలుకగా అందరూ పరమానంద భరితులై అడవికి వెళ్ళి చిలువలు పలువలు లేని ఒక చోటకు అందరూ పరమానంద మొదలంట నరికి దానికి తీసుకొచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతిరి. దానిపై శాలిధాన్యం ఉంచి ఆవు నేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు వత్తి చేసి దీపము వెలిగించి పిమ్మట వారందరూ కూర్చుండి పురాణ పఠనమును చేయుచుండగా పిళపిళ మనుచు శబ్దము వినిపించి అటు చూడగా వారు పాతిన స్తంభము ముక్కులపై పడి పిళపిళ మను దీపము ఆరిపోయి చెల్లా చెదురై పడి ఉండెను. ఆ దృశ్యము చూచి వారందరూ దీపము ఆశ్చర్యముతో నిలబడి ఉండిరి. అంతలో ఆ స్తంభమును ఒక పురుషుడు బయటకు వచ్చెను. భారతనిని చూచి, ఓయి నీవెవడవు నీవి స్తంభము నుండి ఎలా వచ్చితివి, నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించిరి. అంత ఆ పురుషుడు వారందరూ నమస్కరించి, పుణ్యాత్ములారా, నేను క్రిందటి జన్మమందు బ్రాహ్మణుడను, ఒక జమీందారుడను. నా పేరు ధనలోపుడు. నాకు చాలా ఐశ్వర్యం ఉండుటచే మదాంధుడన న్యాయ విచక్షణ లేక ప్రవర్తించి తిని దుర్బుద్ధి లలవాడుటో చేదములు చదువక
వేదములు చదవక శ్రీహరిని పూజింపక దాన ధర్మములు చేయక మేలిగితిని. నేను నా పరివారంతో కూర్చుండి ఉన్న సమయము నాడే విప్రుడైన వచ్చి నన్ను ఆశ్రమించినను అతివచ్చి నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తి మీద వేసుకొని చెప్పి నానా దుర్భాషలాడి పంపుచుండేవాడు. ఆ ఉన్నత సమయమునై కూర్చుండి అతిథులను నెలపై కూర్చుండడని చెప్పేడివాడను. స్త్రీలను పసిపిల్లలను హీనముగా చూచుచుండేవాడను. అందరూ నా చేష్టలకు భయపడువారును. నన్నెవరును మందలింపచేయకపోయిరి. నేను చేయు పాపకార్యములను హద్దులు లేకపోయిందిరి. దాన ధర్మములు ఎట్టివో నాకు తెలియవు. ఇంత దుర్మార్గుడైన పాపినై అవసాన కాలమున చనిపోయి ఘోర నరకములు అనుభవించి 1,00,000 జన్మలయందు కుక్కవై 15 జన్మలయందు కాకినై 5,000 జన్మలందు తొండనై 5,000 జన్మలందు పురుగునై తర్వాత వృక్ష జన్మమెత్తి తిని కిరణ్యం మందుండి కూడా నేను చేసిన పాపములను పోగొట్టుకోలేకపోయి తిని. ఇన్నాళ్లకు మీ దయ వలన స్తంభముగా నన్ను నేను నిరుపమెత్తి జన్మాంతర జ్ఞానినైతిని. నా కర్మలయన్నీయు మీకు తెలియజేసి తిని నన్ను మన్నింపుడని వేడుకొనెను. ఆ మాటల కించిన మనులందరూ సమితార్చమంది. ఆహా, కార్తీక మాస మహిమ ఎంత గొప్పది! అదియునుగాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప శక్యము కాదు. కర్రలు రాళ్ళు స్తంభాలు కూడా మన కండ్ల ఎదుట ముక్తి నొందుచున్నవి. వీటన్నింటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశ దీపం ముంచిన మునుచునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును. అందువలననే ఈ స్తంభమునకు ముక్తి కలిగినది గాని పనులు అనుకొనుచుండగా ఆ పురుషుడా మాట ఆలకించి ముని పుంగవులారా, నాకు ముక్తి కలుగు మార్గం ఏదైనా కలదా? ఈ జగంబున నెల్లరకు నెటుల కర్మబంధము కలుగు, అది నశించుటెట్లు? నా ఈ సంశయము భావుడని ప్రార్థించెను. అక్కడ ఉన్న మునీశ్వరుడులందరూ తమలోనొకడును అంగీకరిని మునితో, స్వామి మీరే అతని సంశయమునకు తీర్చగల సమర్థులు గాని వివరించుడని కోరిరి. అంత అంగీరసుడిట్లు చెప్పుచున్నాడు. సంశయాధ్యాయము 16వ రోజు పారాయణం సమాప్తము. ఓం నమః శివాయ నమః.